బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పని గంటలు పెన్షన్ లాంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. హైదరాబాద్లో అన్ని బ్యాంకుల్లోనూ ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వాలు చేపట్టే పథకాల అమలులోనూ బ్యాంకు ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తున్న తమ సమస్యల పరిష్కారానికి మాత్రం ముందుకు రాలేదని విమర్శిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెపై మరింత సమాచారం మా బిజినెస్ ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ దాదాపుగా దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు వాళ్ళ సమ్మెకు వెళ్ళడం జరిగింది. ఏ డిమాండ్ వాళ్ళ వద్ద ఉన్నాయో ఉన్నటువంటి నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఎలాంటి డిమాండ్ మీరు ప్రభుత్వం ముందు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు? చాలాసార్లు సమ్మె చేశారు. ఈ వారంలో చూసుకుంటే ఇది రెండోసారి. సో అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎలాంటి డిమాండ్ ప్రధానంగా మీ ముందు ఉన్నాయి? ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉంచి ఆందోళన చేసేటటువంటి కార్మిక సంఘాలతో పిలిచి మాట్లాడటం అనేటటువంటిది ప్రజాస్వామ్యబద్ధంలో ఉన్నటువంటి రూల్స్ ఇవన్నీ కూడా. అంతేకాకుండా నియంతృత్వంగా మీ నిర్ణయాలు మేము తీసుకుంటాం, అది బ్యాంకింగ్ రంగం పాడైనా పర్వాలేదు, కార్పొరేట్ రంగం మాత్రమే బాగుపడాలి, రైతులు బాగుపడడానికి వీల్లేదు, ఆర్థికంగా వేరే వ్యక్తులు ఎదగడానికి వీల్లేదు, అసలే తక్కువ ఉన్నటువంటి బ్యాంకు బ్రాంచీలను మరింతగా కుదిస్తాం అనేటటువంటి ఈ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా చేసేటటువంటి ఆందోళనలు ఈ రోజున 3 ప్రధానమైనటువంటి బ్యాంకులు, అందులో లాభాల్లో ఉన్నటువంటి బ్యాంకులను కూడా తీసుకుని వెళ్ళి బ్యాంకుల విలీనాల పేర్లతో బ్యాంకులను మెర్జ్ చేసి తద్వారా చివరికి బ్యాంకు బ్రాంచీల్ని క్లోజ్ చేయడం అనేటువంటి ఏ రకమైనటువంటి బ్యాంకింగ్ విధానం ఇది? ఎవరు కూడా సమర్థించే విధానం కాదు. ఎంప్లాయీస్ కూడా పెన్షన్లు కూడా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. దానిపైన కూడా కొంత నిఘా ఉండి వాళ్ళ పెన్షన్లు కట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని కూడా ఎట్లా చూడొచ్చు? బ్యాంకు ఉద్యోగులకు సంబంధించి రిటైరీస్ పెన్షన్ సమస్య కూడా ఒకటి ఉంది, వేతన సమస్యతో పాటు. అది సో దాన్ని కూడా చర్చలు జరుపుతున్నారు. కానీ ప్రభుత్వం ఆ విషయంలో కూడా పడిచేవని పెట్టడం, ఆ పెన్షనర్స్ విషయం కూడా లేదు. అసలు పనిచేస్తున్న ఉద్యోగులకే వేతన సవరణ చేయనటువంటి ప్రభుత్వం పాపం రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళ పెన్షన్ గురించి పట్టించుకుంటుంది అనేది ఇందులో లేదు. ముఖ్యంగా వాళ్ళ విలీనాలు అనేది ప్రజా వ్యతిరేక చర్య కాబట్టి ప్రజాప్రతినిధులు అంటే రాజకీయ నాయకులు దీని మీద కూడా చర్చ చేయాలి. ఇది కేవలం బ్యాంకు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమస్య కాదు. అది వాళ్ళందరూ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా దీని మీద చర్చ జరగట్లేదు. దురదృష్టవశాత్తు పార్లమెంట్లో చర్చ జరగట్లేదు, బయట చర్చ జరగట్లేదు. సో రాజకీయ నాయకులు కూడా ప్రజా వ్యతిరేకమైన చర్యలైనప్పుడు ప్రజాప్రతినిధులుగా వాళ్ళు దానికి రంగంలో ముందుకు రావాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మా అండదా బ్యాంకు ఉద్యోగ సంఘాల పక్కన నిలవాలి. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం చూసుకుంటే 83,000 కోట్లు ఇన్ఫ్యూజ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. బట్ ఒకవైపు చూస్తే సమ్మెలు చేయడం వల్ల ఇంకా నష్టపోతున్నామని చెప్పినటువంటి ధోరణి కనబడుతోంది. అంటే ఎంప్లాయీస్గా మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కేంద్ర ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఎట్లా చూడొచ్చు? వైజ్ వర్స ఇంటెన్షనల్గా చేస్తున్నారా పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్బీఐలో ఉండడం వల్ల? బ్యాంకులు 83,000 కోట్లు మేము రీక్యాపిటలైజేషన్ ద్వారా ఇస్తున్నాము. ఇదేంటంటే బ్యాంకులు నష్టం బ్యాంకులలో నష్టం రావటం వల్ల మేము చేయాల్సి వస్తుంది అనేది అది కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ కాదు. గవర్నమెంట్ చెప్పేది. గవర్నమెంట్ ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ నుంచి బారోయింగ్స్ తెచ్చుకోవడానికి క్యాపిటల్ లేదు అనే పేరుతో పెద్ద కార్పొరేట్ బారోయర్స్కి హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ మెజర్స్ని తీసుకురావడం అనేది తీసుకొస్తుంది. తర్వాత బ్యాంకులో నష్టాలు రావడానికి కారణం ప్రభుత్వ విధానాలే కానీ ఎంప్లాయీస్ మాత్రం ఏమాత్రం కారణం కాదు. ఇప్పుడు ఎన్పిఎస్ కానీ రైవర్ కానీ ఎన్పిఎస్ని ఏఐబిఏ కానీ ఏఐబిఓ కానీ యూఎఫ్బిఓలో ఉన్న వేరే యూనియన్స్ కానీ కోరేది ఏంటి? ముందు మీరు ఎన్పిఎస్ నిరర్ధక ఆస్తుల్ని రికవరీ చేయండి. ఇప్పటికే వారంలో 2 సార్లు సమ్మెకి వెళ్ళినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోసారి కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి రిప్లై కనుక ఉన్నట్లయితే మరోసారి సమ్మె తప్పనట్టుగా చెప్తున్నారు నాయకులు. వీడియో జర్నలిస్ట్ సత్యతో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ.